ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. రాష్ట్రంలోనే బండి భగీరథ గారి కేసు ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా మారిందండి. ఎందుకంటే బండి భగీరథ అంటే ఒక సామాన్యుడు కాదు. కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి కుమారుడు అవడం వల్ల అతను చేసిన తప్పుకు ఈరోజు బండి సంజయ్ గారికి కూడా చెడ్డ పేరు వచ్చే విధంగా ఉంది. ఎందుకంటే బండి భగీరథ గారు తెలుసు కదా, అతని పరిస్థితి ఏమైనా ఒకసారి మనం చూసుకోగలిగితే పరారులో ఉన్నారండి బండి భగీరథ గారు. 8 రోజులైన పోక్స్ కేసు నిందితుడిపై చర్యలు ఏమీ లేవు. భగీరథ పరారులో ఉన్నాడని సీఎం రేవంత్ రెడ్డి గారే స్పష్టంగా చెప్తున్నారు. ఆయన్ను తొందరగా పట్టుకోవాలని కూడా పోలీసులు గ్యాంగ్ తిరుగుతుంది. అలాగే బండి సంజయ్ గారికి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు. కొడుకును అప్పగించాలంటూ బండి గారిని ఏడుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ పోక్స్ కేసు పడితే అంత సామాన్యుడు కాదు. అదే సామాన్యులకు అయితే 2 గంటల్లో పట్టుకొస్తారు. చాలా కేసులు కూడా అక్కడక్కడ అవుతున్నాయి. ఎందుకంటే ఎగ్జాంపుల్ చూడండి, గడిచిన 24 గంటల వ్యవధిలో 2 పోక్స్ కేసులు నమోదైనాయి. రంగారెడ్డి జిల్లా యాలాల్లో తాగునీళ్ల వంకతో ఇంట్లోకి చొరబడి బాలికపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడిపై పోక్స్ కేసు నమోదైంది. వేసవి సెలవుల కోసం తిరుపతి వెళ్లిన హైదరాబాదు బాలికపై లైంగిక దాడికి పాల్పడిన బాబాయ్ మీద పోక్స్ కేసు నమోదై 2 గంటల్లోనూ పోలీసులు ఫాస్ట్ ట్రాక్ స్పందించి కేసులు పెట్టడమే కాకుండా నిందితులను 2 గంటల వ్యవధిలో అరెస్టు చేశారు. అది సామాన్యుడు. కానీ బండి భగీరథ ఇప్పటికి 8 రోజులైంది. అతనుకు ఇంతవరకు పోలీసులు అతన్ని పట్టుకోలేకున్నారు. మళ్ళీ మహిళా సంఘాలు, నాయకులు అందరూ కూడా ధర్నాలు చేస్తున్నారు. అయినా పరారులో భగీరథ ఉన్నారనేది తెలుస్తుంది. అతనికి ఇంకో విషయం ఏమిటంటే మధ్యంతర బెయిల్ కూడా నో చెప్పింది కోర్టు. ఎందుకంటే బండి భగీరథకు హైకోర్టులో సుక్కెదురయ్యింది. ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేం. పిటిషన్లపై అర్ధరాత్రి దాకా వాదోపవాదనలు. 12 గంటలకు తీర్పు రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించిన న్యాయస్థానం అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని భగీరథ న్యాయవాది విజ్ఞప్తి తోసిపుచ్చిన కోర్టు బాధితురాలు మైనర్ దర్యాప్తులో తేలింది. ప్రస్తుత ఆమె వయసు 17 ఏళ్ళ 3 నెలలు. చూడు, ఆ అమ్మాయికి 17 సంవత్సరాల 3 నెలలే. పుట్టిన తేదీ 10వ తరగతి సర్టిఫికెట్లను సమర్పించిన పిపి పల్లె నాగేశ్వరరావు. సోషల్ మీడియాలో నాపై ఆరోపణల జస్టిస్ టి మాధవీదేవి అభ్యంతరం. చూడండి, భగీరథ అన్నాడంటే అర్థం చేసుకోండి. నా కూతురు పరిస్థితి చూసి ఆందోళనకరంగా ఉంది అనేది కూడా బండి భగీరథ యొక్క వాళ్ళ తల్లి చెప్తుంది. మేము పెంచిన చలాకీ పిల్ల మాకు లేదు. ఠానాలో 5 గంటలు అదే ఆవేదన భరితం. బండి సంజయ్ ఇంటి నుంచి భయంతో బయటకు వచ్చాం. శారీరక సంబంధం కోసం నా కుమార్తెపై పదే ఒత్తిడి తెచ్చాడు. మొబైల్ ద్వారా క్షమాపణలు చెప్పాడు. బాధ కలిగించాలని అంగీకరించాడు. భగీరథ స్వేచ్ఛగా తిరగడం బాధేస్తుంది. విచారణ నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా, న్యాయబద్ధంగా జరగాలి. బాధిత బాలిక తల్లి బహిరంగ లేఖ. బాధితురాలు మైనర్గా నిర్ధారణ. డీసీపీ మేడం కూడా చెప్తుంది. ఏమని? బాధ్యత మైనర్ బాలిక. 8 రోజులైనా బండి భగీరథను దొరకటం లేదు. విచారణకు కూడా గైహాజరు అయినాడు బండి భగీరథ. దీన్ని చూస్తే బండి భగీరథ 8 రోజులైనా పోలీసుల స్థాయి దొరకలేదంటే దీని పరిస్థితి చూసుకోండి రాష్ట్రంలో ఎలా ఉంది ఏమి అని. అదే సామాన్యుడికి అయితే ఒక విధంగా చూస్తారు, పేదవాళ్ళకు ఒక విధంగా చూస్తారు. ఇట్లా పలుకుబడి డబ్బులుండే వాళ్ళకు అయితే న్యాయం ఒక విధంగా ఉంటుందా అనేది కూడా ప్రజల్లో తెలుస్తుంది. ఎందుకంటే మనం చూడండి, 8 రోజులైనా పోక్స్ కేసు నిందితుడిపై చర్యలేవి. భగీరథ పరారులో ఉన్నాడన్న సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పోలీసులు లొంగిపోవాలని సూచన. కొడుకును అప్పగించాలంటూ బండికి వేడుకోలు. తీవ్ర నష్టం జరిగిందనే భావనలో కాంగ్రెస్ అధిష్టానం. పోక్స్ కేసుపై రేవంత్కు తలంటిన అగ్రనేత రాహుల్. దాంతో నష్ట నివారణకు ఉపక్రమించిన ముఖ్యమంత్రి ఇప్పటి వరకు నిమ్మకొండి ఇప్పుడు అప్పగింతల పాట.
కఠిన సెక్షన్లు పెట్టిన అరెస్టుకు కాలయాపన ఎందుకు అనేది కూడా రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే హైకోర్టులో దక్కని ఊరట కూడా అరెస్టు నుంచి భగీరథకు రక్ష నివారణ ముందస్తు బెయిల్ పిటిషన్లపై సుదీర్ఘ విచారణ రాత్రి 9 నుంచి 11 గంటల 45 నిమిషాల వరకు వాదోపవాదంలో 21 వరకు తీర్పును రిజర్వ్ చేసిన న్యాయమూర్తి. చూడండి, ఆ అమ్మాయికి కూడా 17 సంవత్సరాల 3 నెలలు. ఆ తల్లి అదే కోరుకుంటుంది, నా బిడ్డకు అన్యాయం జరిగింది, నా బిడ్డకు న్యాయం కావాలి. భగీరథ నా కూతురును శారీరకంగా మానసికంగా ఏదించాడు, తప్పు చేశానని క్షమించాలని మెసేజ్లు కూడా పంపారు. భరోసా కోసం అతడి తండ్రి వద్దకు వెళ్ళి బెదిరించారు. బాధితులమైన మాపైనే తప్పుడు కేసులు నమోదు చేశారు అనేది కూడా తెలుస్తుంది. దీని మీద చూస్తే ఏమి పరిస్థితి, ఏమి సామాన్యుడికి ఒక న్యాయమా, ఉండువాళ్ళకి ఒక న్యాయమా అనేది చూడండి. కొడుకును అప్పగించే సంగతి అటు ఉంచితే, నిందితుడి తండ్రి నిన్నటిదాకా ఏమన్నారు, నా కొడుకు ఏ తప్పు చేయలేదు, కుట్రదారుల సంగతి తేలుస్తా అంటూ కరీంనగర్లో హనుమాన్ జయంతి ర్యాలీలో సందర్భంగా మాట్లాడిన ఆవేశంతో చేశాడు. కొడుకు ఇష్యూ తనకేమీ సంబంధం లేదని అంటున్నారు. కొడుకు పేరుకు ముందు వెనుక తన పేరు జోడించొద్దని కోరుతున్నారు. కోర్టులో కేసు వేసి గ్యాంగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. బండి సంజయ్ గారు చూడండి, నా పేరు వాడద్దు అన్నారు. కొడుకు చేస్తే తండ్రి పేరు వాడకొని ఎవరుంటారు, మీరే చెప్పండి. ఉండే వాళ్ళకు ఒక న్యాయం, లేని వాళ్ళకు ఒక న్యాయంగా ఇప్పుడు ప్రజెంటు న్యాయం నడుస్తుందా అని ప్రజల్లో కూడా అనుమానం కలుగుతుంది. మహిళా సంఘాల నేతలు అదే సామాన్యుడు ఒక పేదరికంలో ఉన్నవాడు పొరపాటు చేసి ఉండింటే ఈ పొద్దు రాష్ట్రం అల్లకోలం అయిపోవు. మహిళా సంఘాలు గందులు చేసిందరు, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు అందరూ చేసిందరు. కానీ ఇప్పుడు పోరాడుతుంది ఒక బీఆర్ఎస్ వాళ్ళు గట్టిగా పోరాడుతున్నారు, మహిళా సంఘాల వాళ్ళు గట్టిగా పోరాడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు మటుకు దాని జోలికి రారు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ధర్నా చేయాలంటే అది వాళ్ళ ప్రభుత్వం ఉంది, ఇంకా బీజేపీ వాళ్ళు ధర్నా చేయాలంటే వాళ్ళ నాయకుడు కొడుకు. కాబట్టి ఇప్పుడు ధర్నా చేస్తుంది బీఆర్ఎస్ వాళ్ళు, మహిళా సంఘాల వాళ్ళు చాలా ముందుకొచ్చి బండి భగీరథను అరెస్ట్ చేయాలని కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే బండి సంజయ్ కుమారుడిపై పోక్స్ కేసు బాధితురాలు తల్లి సంచలన ఆరోపణలు చేసింది. ఏమని చేసింది? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథపై పోక్స్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో బాధితురాలు తల్లి విడుదల చేసిన ప్రెస్ రిలీజ్ ఆమె ఆవేదన నిండే మాటలు ఈ కేసులో బాధితురాలు ఎదుర్కొంటున్న మానసిక శోభను కళ్ళకు కడుతున్నాయి. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం రాజకీయ శక్తులతో పోరాడుతున్న తీరు ఇప్పుడు చర్చనీయాంశమైంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం 2025లో బండి భగీరథతో తన కుమార్తెకు పరిచయం ఏర్పడింది. మొదట స్నేహపూర్వకంగానే ఉన్నప్పటికీ క్రమంగా భగీరథ ఆమెను మానసికంగా లొంగదీసుకున్నాడని, దీనివల్ల ఆమె చదువు కూడా దెబ్బతిండిందని తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. 2025లో డిసెంబర్ 31వ తేదీ రాత్రి మొయినాబాద్లోని ఒక అపార్ట్మెంట్లో భగీరథ తన కుమార్తెను బలవంతంగా మద్యం తాగిచ్చి ఆమె అచేత తన స్థితిలో ఉన్నప్పుడు లైంగిక దాడికి పాల్పడారని ఆమె పేర్కొన్నారు. తర్వాత కూడా పలుమార్లు తన కుమార్తెను ఏదిచ్చాడని, ఈ విషయాన్ని 2026 జనవరిలో తన కుమార్తె బయట పెట్టిందని ఆమె పేర్కొన్నారు. ఆమె తల్లి తన కూతురు యొక్క బాధను ఆమె పంచుకుంటాంది. ఆ అమ్మాయికి 17 సంవత్సరాల 3 నెలలు. న్యాయం కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో ఏప్రిల్ 22వ తేదీన సంగప్ప అనే వ్యక్తి తమ వద్దకు వచ్చి మధ్యవర్తం చేశానని చెప్పాడని బాధితురాలు తల్లి తెలిపారు. ఆయన మాట నమ్మి ఏప్రిల్ 23న కేంద్ర మంత్రి బండి సంజయ్ని కలిశామని, అయితే అక్కడ తనకు న్యాయం జరగకపోగా తీవ్రమైన బెదిరింపులు ఎదురయ్యాయని ఆమె ఆరోపించారు. తమ రాజకీయ ప్రాబల్యంతో కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తామని బండి సంజయ్ హెచ్చరించారని, ఆ భయంతోనే కొన్ని రోజులు గడపాల్సి వస్తుందని వాపోయారు. చూడండి, బండి సంజయ్ గారు నాకు సంబంధం లేదు, నాకు ఏమీ తెలియదు అన్నారు. బండి అంత పెద్ద హోదాలో ఉండి బండి సంజయ్ గారు అంటే కష్టపడి వచ్చిన వ్యక్తి, కానీ తను చేసిన కొడుకు వల్ల ఈ పొద్దు బండి సంజయ్ గారు అన్నీ కూడా చేసుకోవాల్సి వస్తుంది.
ఎట్టకేలకు ధైర్యం చేసి మే 8వ తేదీన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్ళగా అక్కడ కూడా చేదు అనుభవం ఎదురైందని, మైనర్ బాలికపై జరిగిన అఘాయిత్యం గురించి చెప్పినా పోలీసులు 5 గంటల పాటు ఏసి ఉండేలా చేశారని, ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరించారని ఆరోపించారు. ఎన్నో పోరాటాల తర్వాత 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, మొదట నిందితుడికి సులభంగా బెయిల్ వచ్చే సెక్షన్లు పెట్టినప్పటికీ బాధితురాలు వాంగ్మూలం రికార్డు చేసిన తర్వాత తీవ్రమైన సెక్షన్లుగా మార్చారని ఆమె వివరించారు. చూడండి, పోలీస్ స్టేషన్కి పోతే కూడా ఆమెను 5 గంటల సేపు కూర్చోబెట్టారంట. అది సామాన్యులకు ఒక న్యాయం, ఉండేవాళ్ళకు ఒక న్యాయం అనడానికి ఇదే సాక్ష్యం. తాను న్యాయం కోసం పోలీస్ స్టేషన్లో పోరాడుతున్న సమయంలోనే తన కుమార్తెపై కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో భగీరథ కేసు పెట్టాడని తెలిసి చాలా బాధేసిందని పేర్కొన్నారు. తాము స్టేషన్లో ఉన్న సమయంలో సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ రిజిస్టర్ వివరాలను భద్రపరచాలని, అలా చేస్తే భగీరథ కావాలనే తమపై తప్పుడు కేసులు పెట్టాడని రుజువవుతూనే ఆమె పోలీసులను కోరారు. అలాగే తన కుమార్తె వయసు, డేట్ ఆఫ్ బర్త్ గురించి సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న ప్రచారం తమను మరింత కుంగితీస్తుందని, డాక్యుమెంట్లు ఏమైనా తన బిడ్డ అనుభవించిన నరకాన్ని మార్చలేవని ఆమె కన్నీరు మున్నీరయ్యారు. మరోవైపు ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ బండి భగీరథ హైకోర్టును ఆశ్రమించారు. ఈ పిటిషన్పై జస్టిస్ టి మాధవి దేవి ధర్మాసనం విచారణ చేపట్టింది. భగీరథ తరపు న్యాయవాదులు తమ క్లయింట్ విచారణకు సహకరిస్తారని, అరెస్టు నుండి రక్షణ కల్పించాలని కోరారు. అయితే బాధితురాల తరపు న్యాయవాదులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిందితుడికి బెయిల్ ఇస్తే బాధితురాల కుటుంబాన్ని వేధించే అవకాశం ఉందని వాదించారు. బాధితురాలి భర్త సర్టిఫికేట్ వివాదాన్ని తేల్చాలని సూచించిన న్యాయస్థానం మధ్యంతర రక్షణపై తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది. బాధితురాల తల్లి చివరగా సోషల్ మీడియా వినియోగదారులను చేతులను జోడించి ఏడుకున్నారు. తమ మైనర్ కుమార్తెను గుర్తింపును, ఫోటోలను బయట పెట్టొద్దని, ఇది కేవలం పోక్సో చట్ట నిబంధన మాత్రమే కాదు, సమాజం యొక్క నైతిక బాధ్యత అని ఆమె గుర్తు చేశారు. తన బిడ్డకు న్యాయం చేయాలని ఆమె కోరుకున్నారు. ఇదేనండి, భగీరథకు బెయిల్ రాలేదు, 8 రోజులైన పరారులో ఉన్నాడు. పోలీసులు అతని కోసం వేధిస్తున్నారని పోలీస్ శాఖ చెప్తున్నారు. అదే పేదవాడు సామాన్యుడైతే గంట అర్ధగంటలో పట్టుకొస్తారు. ఇతను రాజకీయ నాయకుడు కుటుంబం కాబట్టి, వీళ్ళకు పదవులు ఉన్నాయి కాబట్టి 8 రోజులైనా ఇతను దొరకట్లేదని పోలీసులు చెప్తున్నారు. దీన్ని బట్టి సామాన్యులు కూడా ఏమనుకుంటున్నారో సోషల్ మీడియాలో మనకు తెలుస్తుంది. సామాన్యుడికి ఒక న్యాయం, పేదవాళ్ళకు ఒక న్యాయమా అనే విధంగా ఈ బండి భగీరథ కేసు ఉందనేది కూడా సామాన్యులు అందరూ కూడా అనుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, ఆ వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.